హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో అండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మటన్ని వాష్ చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలండి పక్కనే. ఆ మటన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దామండి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ముందే మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నానండి నేను మటన్ని. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మూతని తీసేద్దామండి. చూడండి, ఈ విధంగా మనకి వాటర్ అనేవి బయటకు వస్తాయి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందామండి. ముక్కకు మొత్తం పట్టేలా మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మూతను తీసేద్దామండి. చూడండి, ఈ విధంగా మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మూతని తీసేద్దామండి. మూతని తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీంట్లో కారాన్ని యాడ్ చేసుకుందామండి. కారం ఇంకా ఉప్పు మీకు తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూతను తీసేద్దామండి. చూడండి, ఈ విధంగా తీసేసి ఇప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసేసుకొని టమాటాలని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. డాబా స్టైల్ మటన్ కర్రీ అండి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి. తీసేసి చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ అనేది పెట్టేద్దామండి. కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. వచ్చిన తర్వాత మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ కర్రీ అనేది స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకొని చూడండి, ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందామండి. గరం మసాలా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ తర్వాత మూతను తీసేద్దామండి. మూతను తీసి ఒక్కసారి మిక్స్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. డాబా స్టైల్ మటన్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఉప్పు సరిపోయిందో చూసుకుని ఉప్పుని యాడ్ చేసుకోండి.
అలానే కొంచెం లాస్ట్లో ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతే, దాబా స్టైల్ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మటన్ ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.